ఫ్రెండ్స్, ఈ వీడియోలో మీకు ఒక బొలెరో వెహికల్ తమిళనాడు వెళ్తుంది. సో దానికి సంబంధించి స్పెషల్ పర్మిట్ లేదా టెంపరీ పర్మిట్ ఎలాగ అప్లై చేసుకోవాలన్నది మీకు క్లియర్గా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఇది మన ఏపీఆర్టీఏ సిటిజన్ ఈ ప్రగతి వెబ్సైట్ అనమాట ఇది. సో ఇక్కడికి వచ్చిన తర్వాత మీరు చూడండి, రైట్ సైడ్ టాప్లో ఇక్కడ వెహికల్ లేదా డ్రైవింగ్ లైసెన్స్ డీటెయిల్స్ అని ఉన్నాయి. సో దాని మీద క్లిక్ చేయగానే మీకు ఈ విధంగా వస్తాయి. ఇక్కడ పిఆర్ నెంబర్ అంటే పర్మనెంట్ నెంబరు, ఇది ఖచ్చితంగా ఇది అప్లై చేస్తున్నప్పుడు మీరు ఆర్సీ బుక్ దగ్గర పెట్టుకుంటే మీకు చాలా స్పీడ్గా చేయొచ్చు అనమాట. అలాగే ఇక్కడ ఎంటర్ చాసిస్ నెంబర్ అయినా అన్ని నెంబర్లు ఆర్సీలో ఉంటాయి అనమాట. సో ఇక్కడ క్యాప్చా నెంబర్ ఎంటర్ చేసి మీరు ఓకే గెట్ డేటా మీద క్లిక్ చేయగానే ఈ విధంగా మీకు మెనూ ఓపెన్ అవుతుంది అనమాట. మనకు కావాల్సింది ఏంటంటే టెంపరీ పర్మిట్. చూడండి, ఇక్కడ మీకు ఇక్కడ చెక్ పోస్ట్ మీద క్లిక్ చేసినప్పుడు టెంపరీ పర్మిట్, స్పెషల్ పర్మిట్. యాక్చువల్గా నేను స్పెషల్ పర్మిట్ తీసుకోమని వాళ్ళు అడిగారు, బట్ ఏంటంటే ఇది ఎందుకో యాక్సెప్ట్ చేస్తలేదు ప్రజెంట్. టెంపరీ పర్మిట్ ఓకే చేసేయండి అని చెప్పారు. సో టెంపరీ పర్మిట్ మనం చేసాం. టెంపరీ పర్మిట్ మీద క్లిక్ చేయగానే ఈ విధంగా వెహికల్ టైప్ అంటే మీది ఏదైతే ఆటోమేటిక్గా నెంబర్ ఎంటర్ చేశారు కాబట్టి అది డిటెక్ట్ చేస్తుంది, ఆటోమేటిక్గా అది తీసుకుంటుంది అనమాట. సో ఇది గూడ్స్ వెహికల్కి ఎందుకు అన్ని డీటెయిల్స్ ఆటోమేటిక్గా రాలేదు. సో అంచేత మీరు మాన్యువల్గా సెలెక్ట్ చేసుకోవాలన్నమాట. ఇక్కడ వెహికల్ టైప్ అంటే అది ట్రాన్స్పోర్టా ఏంటది, క్లాస్ ఆఫ్ వెహికల్ అంటే ఇక్కడ ట్రాన్స్పోర్ట్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత క్లాస్ ఆఫ్ వెహికల్ అంటే మీకు చూపిస్తుంది లిస్ట్. సో గూడ్స్ క్యారేజ్, మనం చేసేది గూడ్స్ క్యారేజ్ కాబట్టి అది సెలెక్ట్ చేసుకుంటాం. ఇక్కడ చాసిస్ నెంబరు, ఇంజన్ నెంబరు, అలాగే బాడీ టైప్ అన్నది మీకు ఆర్సీలో ఉంటుంది. ఈ బండి అయితే హార్డ్ టాప్ అనమాట. సో మీకు ఆల్రెడీ నేను ఫిల్ చేసి ఉంచింది కూడా మీకు చూపిస్తాను అండి, మీకు టైం కలిసి వస్తుందని నేను ఇలా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఆల్రెడీ నేను డీటెయిల్స్ ఎంటర్ చేస్తాను అనమాట. బొలెరోకి సంబంధించిన డీటెయిల్స్ ఇవి. హార్డ్ టాప్, సీటింగ్ కెపాసిటీ వచ్చేసి 2, జీవీడబ్ల్యూ, యూఎల్డబ్ల్యూ అంటే దాని యొక్క అంటే మన బండి ఎంత వెయిట్ క్యారీ చేస్తుంది అన్న డీటెయిల్స్ అనమాట. ఈ డీటెయిల్స్ కూడా ఆర్సీలో ఉంటాయి. సో ఇక్కడ ఓనర్ డీటెయిల్స్ అనమాట. ఇక్కడ స్టేటు, అడ్రస్ అన్నీ సెలెక్ట్ చేసుకుంటాం. ఇక్కడికి వచ్చేసి వెహికల్ డీటెయిల్స్. చూడండి, ఇక్కడ హోమ్ స్టేట్ యొక్క పర్మిట్ నెంబరు మీకు అన్ని డీటెయిల్స్ కూడా మీకు ఆన్లైన్లో మీ వెహికల్ డీటెయిల్స్ అని చూసారు కదా, దాంట్లో క్లియర్గా వచ్చేస్తాయి అనమాట. సో ఆన్లైన్లో ఇక్కడ పిఆర్ నెంబరు, చాసిస్ నెంబరు, ఒకసారి స్పీడ్గా అది కూడా చూద్దాం. సో లెంగ్త్ అయినా కొంచెం క్యాప్చా లేట్ అయింది కాబట్టి రీఫ్రెష్ చేద్దాం. క్యాప్చా కనుక అర్థమైపోతే మీరు ఎన్నిసార్లు అయినా చూడొచ్చు. సో ఆ విధంగా ఎంటర్ చేసిన తర్వాత గెట్ డేటా మీద క్లిక్ చేయండి. సో ఈ విధంగా ఎంటర్ చేస్తే మీకు ఈ డీటెయిల్స్లో మొత్తం A to Z అనమాట. ఇన్సూరెన్స్ ఎప్పటి వరకు, పర్మనెంట్ నెంబర్, దాని వ్యాలిడిటీ, అలాగే ఎఫ్సి ఎప్పటి వరకు ఉంటుంది, అన్ని డీటెయిల్స్ వస్తాయి. ఈ డీటెయిల్స్ చూస్తూ మీరు ఈ టెంపరీ పర్మిట్ అప్లై చేయొచ్చు అనమాట. సో ఇది అప్లై చేసిన తర్వాత చూడండి, ఇక్కడ ఎఫ్సి వ్యాలిడ్ అప్ టు డేటు, ఇన్సూరెన్స్కి సంబంధించి, అలాగే రూట్ డీటెయిల్స్. ఇక్కడ మనకి టెంపరీ అనమాట మనం చేసేది. టైప్ ఆఫ్ పర్మిట్ అంటే టెంపరీ గూడ్స్ క్యారేజ్, పర్మిట్ గూడ్స్. ఇది ఖచ్చితంగా అన్నీ సెలెక్ట్ చేసుకోవాలి. ఇక్కడ రెడ్ స్టార్ ఉన్నాయి, అన్నీ సెలెక్ట్ చేసుకోవాలన్నమాట. ఇక్కడ ఏంటంటే ఆల్ గూడ్స్ ఎక్సెప్ట్ ప్రొహిబిటెడ్ అంటే కొన్ని గూడ్స్ వాళ్ళు గవర్నమెంట్ వారు ప్రొహిబిట్ చేశారో అవి తీసుకెళ్ళకూడదు. సో ఇక్కడ టెంపరీ పర్మిట్ వచ్చేసి 7 రోజులు, 30 రోజులు అని ఉంది. నేను 30 రోజులు సెలెక్ట్ చేశాను. సో ఇక్కడ ఆటోమేటిక్గా ఈ డేటు ఇవి వస్తాయి. ఇక్కడ 30 డేస్ సెలెక్ట్ చేయగానే ఆటోమేటిక్గా డేట్లు వస్తాయి, మనం అవి మార్చలేం. ఇక్కడ ఫార్వర్డ్ రూట్ వచ్చేసి మీరు ఎన్ని స్టేట్లకి అయితే వెళ్తున్నారో అన్ని స్టేట్లు కూడా ఎంటర్ చేసుకోవచ్చు. బట్ నేను ఈ బండి వెళ్ళేది తమిళనాడు ఒకటే కాబట్టి ఇది ఒకటి సెలెక్ట్ చేసుకున్నాను. రిటర్న్ రూటు మీరు ఎంటర్ చేయక్కర్లేదు, దాంట్లో అక్కడ దాన్ని ఖాళీగా ఉంచకూడదు కాబట్టి ఏదో అలా డాట్ పెట్టేసి ఉంచేయండి. ఉంచిన తర్వాత సో నెక్స్ట్ మీద క్లిక్ చేయగానే మీరు పేమెంట్లోకి వస్తారు, పేమెంట్ గేట్వేలోకి వస్తారు. సో టోటల్గా ఎంత అవుతుంది, టోటల్ ఫీజు వచ్చేసి 1120 రూపాయలు అనమాట. సో ఇది ఇక్కడ సిఎఫ్ఎంఎస్ సెలెక్ట్ చేసుకుని ఐ అగ్రిమెంట్ సెలెక్ట్ చేసి ఇక్కడ పే మీద క్లిక్ చేస్తారనమాట. సో ఈ విధంగా డిక్లైన్ అయినా ఒకసారి రీఫ్రెష్ చేస్తే డీటెయిల్స్ అనేవి ఎలా అవుతాయి అనమాట. సో రీఫ్రెష్ చేయగానే కార్డ్ నెంబర్ డీటెయిల్స్ ఎంటర్ చేసి సో కార్డ్ డీటెయిల్స్ ఎంటర్ చేసిన తర్వాత మీకు ఒక ఓటీపీ వస్తుంది. ఆ ఓటీపీ ఎంటర్ చేసి మేక్ పేమెంట్ అనేది క్లిక్ చేయాలి. సో ఫ్రెండ్స్, ఇంతటితో మన పేమెంట్ అయితే సక్సెస్ అయిందనమాట. సో దీన్ని ఈ విధంగా మనకు అంత ప్రాసెస్ సక్సెస్ అవగానే ఈ విధంగా డిస్ప్లే అవుతుంది. సో ఇక్కడ మనం ఏం చేస్తామంటే డౌన్లోడ్ మీద క్లిక్ చేస్తే అది మనకు డౌన్లోడ్ అవుతుంది అనమాట.
సో దీన్ని ప్రింట్ తీసుకుని లేదా మొబైల్లో చూపించినా సరిపోతుంది. సో ఆ విధంగా మీరు టెంపరీ పర్మిట్కి అయితే ఆ విధంగా అప్లై చేసుకోవాలన్నమాట. సో ఈ విధంగా డౌన్లోడ్ అయిపోయింది కదా, ఒకసారి దాన్ని ఓపెన్ చేస్తే సో మొత్తం A to Z ఫీజు ఎంత కట్టారు, ఎప్పుడు కట్టారు, మొత్తం అన్ని డీటెయిల్స్ వచ్చేస్తాయి.